అమావాస్య రాబోతుంది. అమావాస్య రోజు ఏం చేస్తే ధన ప్రవాహం వస్తుందంటారు? మనసులో ఏంటంటే ఈర్ష్య, అసూయ, ద్వేషాలు తీసేయమని చెప్తాను మేడం. అంటే అండ్ ఆల్సో బాధపడకండి, దిగులు చెందకండి. ఎందుకంటే అమావాస్య రోజు మనలో ఏ ఎమోషన్ ఉంటే అదే క్యారీ అవుతుంది. ధనాకర్షణ చేయాలంటే అమావాస్య శుక్రవారం కలిసింది కాబట్టి ఆ రోజున ఎక్కువ మనీ మెయింటైన్ చేయాలి. దాంతోపాటు దానంగా ఏదైనా ఒకటి ఇవ్వండి. అన్నదానం చేయొచ్చు, లేదా ఆవుకు ఇష్టమైన దాన్ని దానం చేయాలి. నమస్తే, నేను మీ హరిత. స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ మనీ మేనిఫెస్టేషన్ కోచ్ విశ్వం విజయ్ గారు. విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి హరిత గారు. అమావాస్య రాబోతుంది. అమావాస్య రోజు ఏం చేస్తే ధన ప్రవాహం వస్తుందంటారు? ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భావం. అవునండి హరిత గారు, అమావాస్య రోజు చాలా బెస్ట్ అండి. ఎందుకంటే మనలో ఉన్న మనీ బ్లాక్స్ తొలగించుకోవడం కోసం ద బెస్ట్ డే ఇస్ అమావాస్య. అండ్ లక్ష్మీదేవికి అనుగ్రహం పొందాలన్నా కూడా ద బెస్ట్ డే ఇస్ అమావాస్య. ఏదైనా ఒక పరిహారాలు లేదా ఏదైనా ఒక రెమెడీస్ కనుక ఈరోజు చేయగలిగితే వాళ్ళకి విపరీతమైన ధన ప్రవాహం జరుగుతుంది. అయితే ధనం అడ్డగించేటి కొన్ని ఉంటాయి కదా మేడం. ఏంటంటే ఇల్లు నీట్గా ఉంచుకోలేకపోవడం వల్ల కూడా డబ్బు రాదు. ఫస్ట్ ఇల్లు నీట్గా ఉంచుకోవడం, అంటే అమావాస్య రోజు చాలా నీట్గా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. మనసులో ఏంటంటే ఈర్ష్య, అసూయ, ద్వేషాలు తీసేయమని చెప్తాను మేడం. అంటే మరొక బిజినెస్ స్టార్ట్ చేస్తాను మేడం, మనది గ్రోత్ అవుతుంది, పక్క వాంది గ్రోత్ అవుతుంది, ఇంకొంచెం అది గ్రోత్ అవుతే వాంది గ్రోత్ అవుతుంది, నాది గ్రోత్ అవ్వట్లేదు, అలాంటి భావాలు తీసేయండి. సో ఎవరి టాలెంట్ వారిదే. సో ఫస్ట్ మీరు ఏమనుకోవాలంటే రోజు రోజుకి నేను బెటర్ అవుతున్నాను, మీ గురించి ఆలోచించండి తప్పిస్తే పక్క వాళ్ళ గురించి అమావాస్య రోజు ఆలోచించకండి. అండ్ ఆల్సో బాధపడకండి, దిగులు చెందకండి. ఎందుకంటే అమావాస్య రోజు మనలో ఏ ఎమోషన్ ఉంటే అదే క్యారీ అవుతుంది. ఒకవేళ మాకు నెగిటివిటీ ఉంటే ఏమొస్తుంది మేడం? నెగిటివిటీ వస్తుంది. సో అలా కాకుండా ఓన్లీ పాజిటివిటీతో మనం నింపుకోవాలి. మన మనసు ఎప్పుడు ఎలా ఉండాలి? పాజిటివ్తో నింపుకోవాలి. ఎప్పుడైతే మన మనసు పాజిటివ్గా నింపుకుంటామో అప్పుడే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉంటుంది. కొన్ని ఉంటాయి మేడం, కర్మల సిద్ధాంతం ఉంటుందంటే ఉంటుంది మేడం. అయితే మనం చిన్న చిన్న పరిహారాలు చేయాలి. బియ్యం పిండి ఉంటుంది కదా మేడం, ఆ బియ్యం పిండిలో కొంచెం షుగర్ వేసి నల్ల చీమలు ఉంటాయి కదా, నల్ల చీమలకు పెట్టడం స్టార్ట్ చేయాలి. ఎందుకు సార్ మీరు అడగచ్చు, సార్ చీమలేంది, డబ్బేంది, ఇట్లా వస్తే చాలా మందికి డౌట్ వస్తుంది మేడం. నేను కూడా సైన్స్ స్టూడెంట్గా ఒకప్పుడు నేను కూడా ఆ విధంగానే ఆలోచించిన వాడిని. అయితే తర్వాత ఏమర్థమైందంటే చూడండి మేడం, మనం ఏ జీవులకైతే మనం హెల్ప్ చేస్తామో చూడండి మేడం, మనం వాటికి హెల్ప్ చేస్తామో మనకి ఇంకొకరు హెల్ప్ చేస్తారు. ఇది ఎలా పాసిబుల్ అవుతుందా మేడం? మనం ఏది ఇస్తే తిరిగి అదే పొందుకుంటాం. సో వాటికి ఆహారం ఇచ్చాం. సో దీనివల్ల త్వరగా డెప్స్ ఎవరికైతే తిరిగిపోవాలనుకున్నారో, నల్లచ్చి మనకి ఎస్పెషల్లీ కొంచెం మీకు ఇవ్వగలిగితే ఓకే, వారికి ఉన్న డెప్స్ అనేది కరిగిపోతుంటాయి మేడం. ఇంకో కొన్ని ఉంటాయి మేడం, ఎస్పెషల్లీ ఆవు. అమావాస్య రోజు కనుక ఆవును స్పృశించాలంటే టచ్ చేయాలి మేడం. టచ్ చేసి ఆవుకి ఇష్టమైనటువంటి ఆహారం ఏదైతే ఉందో దాన్ని వారికి ఇవ్వాలి. ఇష్టంగా ఇది చేస్తే వాడు ఏముందంటే ఆవులో సమస్త దేవతలు ఉంటారంటారు. మీ యొక్క ఏ కోరికైనా సరే ఫాస్ట్గా నెరవేరాలంటే ఆవు అండి. ఆవుకు అందుకోసమే గోదానం ఏదో ఒకటి మీరు చేయాలి మేడం. అంటే గోవుకు ఏదో ఒకటి దానం, ఆవుకు దానం కనుక చేయగలిగితే ఆ రోజు అమావాస్య రోజు ఎక్సలెంట్ రిజల్ట్స్. నెక్స్ట్ అమావాస్య ప్లస్ శుక్రవారం కలిసిందనుకోండి, అది అద్భుతమైన రోజు అని చెప్పొచ్చు. ఎందుకంటే వారు ముట్టిందల్లా ఓకే, పట్టుకున్నదల్లా బంగారం అయిపోతుంది. అంటే వారు కనుక ఏదైనా ఒకటి చేసుకోవచ్చు, ఏదైనా మంచిగా లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి వాటిని మనం తెచ్చుకోవచ్చు. అంటే ఒకటి ఏమిటంటే అమావాస్య రోజున మీ యొక్క మనీ బ్లాక్స్ తొలగించి మనీని ఆకర్షించే వస్తువులు ఏమైనా ఉన్నాయనుకోండి, దాన్ని తెచ్చుకోవచ్చు. వేరే తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. మనీని ఆకర్షించి అంటే మనీకి సంబంధించినటువంటి ఏదైనా ఒకటి కోర్స్, ఇప్పుడు మన దగ్గర కోర్సెస్ ఉన్నాయి, ఆ కోర్సెస్ తీసుకోవచ్చు. అంటే ఒకటి నేను ఏమంటున్నా అంటే డబ్బు రావాలి అంటే ఆ రోజున మనలో ఉన్న మనీ బ్లాక్స్ తొలగించడానికి ఏదైతే మనకి హెల్ప్ అవుతుందో దాన్ని మనం చేత్తో పట్టుకోవాలి. సో ఆ విధంగా కనుక చేయగలిగితే వారి జీవితం అనేది ఒక అద్భుతంగా ఉంటుంది. ఎస్పెషల్లీ సూర్యాస్తమయం చాలా ఇష్టం అండి లక్ష్మీదేవతకు. సూర్యాస్తమయం 6 తర్వాత కనుక దీపం వెలిగిస్తూ దీపాన్ని చూస్తూ మీ సంకల్పం ఏది ఉందో అది చెప్పుకోండి. అక్కడ దీపాన్ని చూస్తూ చెప్పుకోండి. దీపం పరంజ్యోతి స్వరూపం అంటారు, పరమాత్మతో ఓకే చిహ్నంగా కొలుస్తుంటాం. ఏ ఫంక్షన్ స్టార్ట్ అయినా దేంతో స్టార్ట్ అయినా దీపాన్ని వెలిగించే స్టార్ట్ చేస్తాం. అటువంటి దీపాన్ని చూస్తూ, దీపాన్ని వెలిగించి, దీపాన్ని చూస్తూ మీ కోరిక, మీ సంకల్పాన్ని సూర్యాస్తమయ సమయంలో చెప్పండి. అండ్ సూర్యాస్తమ సమయంలో స్వస్తిక్ సింబల్ను ఇంటి బయట, ఇక్కడ సూర్యోదయం కాదు, సూర్యాస్తమ సమయంలో స్వస్తిక్ సింబల్ను ఇంటి బయట గుమ్మం ముందే సూర్యాస్తమయ సమయంలో చూడండి. ఎంత పవర్ అంటే అంత పవర్ అండి. స్వస్తిక్ అనగానే అది కంప్లీట్ అయింది. ఎప్పుడైతే అది వేసుకుంటూ అండ్ ఆ థాట్ కూడా రిలీజ్ అవ్వాలంటే, గ్రేట్ థాట్ రిలీజ్ అవ్వాలంటే నేను నా జీవితంలో సక్సెస్ అయ్యాను అనే ఒక థాట్ కనుక రిలీజ్ చేయగలిగితే వారికి అఖండ ధన సంపద అనేది కలుగుతుందండి హరిత గారు. ధనాకర్షణ చేయాలంటే అమావాస్య శుక్రవారం కలిసింది కాబట్టి ఆ రోజున ఎక్కువ మనీ మెయింటైన్ చేయాలి. దాంతోపాటు దానంగా ఏదైనా ఒకటి ఇవ్వండి. అన్నదానం చేయొచ్చు, లేదా ఆవుకు ఇష్టమైన దాన్ని దానం చేయండి, లేదా నువ్వులతో కలిసినట్లు ఏదైనా ఒకటి దానం చేయమండి. ఎందుకు నేను ఎట్లా అంటున్నానంటే మేడం, మనలో ఉన్న మనీ బ్లాక్స్ అన్ని తీసేయడానికి ద బెస్ట్ డేస్ అమావాస్య. ధనాన్ని ఆకర్షించుకోవాలంటే ముందు బ్లాక్స్ వెళ్ళిపోవాలా, ద బెస్ట్ డే.
సో అందుకోసమే మేము ఏం చేస్తున్నామంటే డిఫరెంట్ కోర్సెస్ వారికి అందిస్తున్నాం. లైఫ్ టైం మెంబర్షిప్ అనేది ఒకటి తీసుకురావడం జరిగింది. ప్రతి ఒక్కరికి లైఫ్ టైం మెంబర్షిప్ ఈరోజు కనుక తీసుకోగలిగితే అన్లిమిటెడ్ అండి, అంటే అన్లిమిటెడ్ మీ లైఫ్లో రిజల్ట్స్ వచ్చేంత వరకు విశ్వం విజయ అకాడమీ హెల్ప్ చేస్తుంది. లైఫ్ టైం మెంబర్షిప్ అదేవిధంగా ఎవరికైనా ట్రైనర్ సిస్టమ్ ఉంటుంది, అంటే ప్యాసివ్ ఇన్కమ్ జనరేషన్ అవ్వాలి. సో ఇతరులకు నేను హెల్ప్ చేయాలనుకునే వాళ్ళకు ట్రైనర్ విశ్వం విజయ్ అకాడమీ ట్రైన్ ది ట్రైనర్ ప్రోగ్రామ్ అంటే లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అయ్యే అవకాశం కూడా కల్పిస్తుంది మేడం. దాంతోపాటు ఫిజికల్ మీటింగ్ కూడా మేము చేస్తామంటే ఫిజికల్ మీటింగ్ ఏంటంటే హైదరాబాద్లో ఫిబ్రవరి మంత్లో మేము అనౌన్స్మెంట్ చేస్తాం. అంటే ఒక ఫిజికల్ సెషన్ కూడా ఉంది. సో కంప్లీట్ డీటెయిల్స్ కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసినట్టయితే మీరు ఎలా ఫిక్స్ ఉండి ఫస్ట్ మనకు ఫిజికల్ మీటింగ్ అనగానే చాలా ఫాస్ట్గా స్లాట్స్ బుక్ అవుతాయండి. ఓన్లీ కొంతమందికి అంటే ఫస్ట్ ఎవరైతే తక్కువ వస్తారో వారికి ఫీ కూడా తక్కువ ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఫాస్ట్గా ఎన్రోల్ చేసుకోవాలనుకున్నారో మీరు ఫాస్ట్గా మా టీం మెంబర్స్ కాల్ చేసి ఈరోజే ఎన్రోల్ చేసుకోండి. ఎందుకంటే సీట్స్ అనేది ఏమవుతుంది మేడం, ఫాస్ట్ క్లోజ్ అయిపోతుంటాయి. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఫిజికల్ మీటింగ్ను ఫిబ్రవరిలో జరిగే హైదరాబాద్లో జరిగే మీటింగ్ అటెండ్ అవ్వాలంటే వెంటనే రిజిస్ట్రేషన్. దాని ఉద్దేశం ఏంటంటే మెయిన్ ఏంటంటే మేడం, ఇప్పుడు చూడండి మేడం, ఆన్లైన్లో చెప్తుంటాం మేడం, ఒకసారి నా ఆఫ్లైన్ వస్తే ఆ ఎనర్జీ లెవెల్ వేరుగా ఉంటుంది. అక్కడ చెప్పబోయే మెడిటేషన్ వల్ల మనీ బ్లాక్స్ కూడా కొంచెం క్లియర్ అయిపోతుంటాయి. దాంతోపాటు సబ్ కాన్షియస్ మైండ్లో క్లెన్సింగ్ ఉంటుంది. అంటే వాళ్ళకి ఎందుకు రిజల్ట్స్ రావట్లేదు, రిజల్ట్స్ రావాలంటే ఏం చేయలేదు, అక్కడే నేను ఉండి మొత్తం ట్రైనింగ్ చేస్తాను. కాబట్టి దానికి ఇంపాక్ట్ అనేది కొన్ని రెట్లు ఎక్కువ ఉంటుంది. ఆన్లైన్ కంటే కూడా ఆఫ్లైన్ యొక్క ఎనర్జీ లెవెల్స్ వేరేలాగా ఉంటాయి. మీతో నేరుగా మాట్లాడే అవకాశం అక్కడ కూడా ఉంటుంది మేడం, నేరుగా మార్చే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఈ ఫిజికల్ సెషన్ అయిపోయిన తర్వాత కూడా ఎవరైతే ఫిజికల్ సెషన్ అటెండ్ అవుతారో వాళ్ళందరికీ మళ్ళీ ఒక స్పెషల్ క్లాస్ ఉంటుంది. సో ఏంటంటే అక్కడ ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్నిటికీ అక్కడ వీరుంటే అక్కడ క్వశ్చన్స్ తీసుకుంటాం, లేకుంటే మళ్ళీ ఒకసారి ఒక స్పెషల్ క్లాస్ అనేది ఎవరైతే ఫిజికల్ సెషన్ అటెండ్ అవుతారో వాళ్ళు కంప్లీట్గా వాళ్ళందరి క్వశ్చన్స్ మేము ఆన్సర్ అనేది ఒక స్పెషల్ ఎక్స్ట్రా క్లాస్ కూడా మేము తీసుకుంటాం. ఆ విధంగా ఉంటుంది. ఓకే, అమావాస్య అది కూడా శుక్రవారం కలిసిస్తే మీరు చెప్పిన విధంగా చేస్తే వాళ్ళు అదృష్టవంతులు అవుతారు అని చెప్తున్నారు. అంటే నమ్మకంతో చేయాలి ఏదైనా. ఓకే, విశ్వం విజయ్ అకాడమీ నెక్స్ట్ 2026లో ఎలా ఉండబోతుంది ఏంటి? విశ్వం విజయ్ అకాడమీ 2026లో 3.0 అండి. అంటే మొత్తం వాళ్ళకి ఎనర్జీ సిస్టమ్ మారిపోతుంది. రిజల్ట్స్ రావాలంటే ఏమేమి చేయాలి, వాళ్ళకి అసైన్మెంట్స్ ఇవ్వడము, రివ్యూస్ చేయడము, మొత్తం ఎవ్రీథింగ్ మారబోతుంది. అంటే డిజిటల్గా వెళ్ళిపోతుంది. అంటే వాళ్ళకు మ్యూజిక్ ఇచ్చి ఒక బీజ మంత్రాన్ని రిపీట్ చేయించడం, సో వాళ్ళకు రిజల్ట్స్ ఇచ్చేంత వరకు కూడా సపోర్టింగ్ ఉండడం, అలాంటి వాటితో మేము ముందుకు వెళ్తున్నాం. లైఫ్ టైం మెంబర్షిప్ తీసుకోవచ్చు, లేకుంటే ఎవ్రీ మంత్ రెగ్యులర్ మెంబర్షిప్ అయినా తీసుకోవచ్చు. దేని బెనిఫిట్స్ దానికి ఉంటాయి. అవునండి. లైఫ్ టైం మెంబర్షిప్ తీసుకుంటే ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. సో ఏంటండి ప్రాసెస్ ఏంటి? డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీరు వెంటనే రిజిస్ట్రేషన్ అవ్వండి. ఎందుకంటే మేము ఓన్లీ ఫ్యూ సీట్స్కే ఇస్తున్నాం. లైఫ్ టైం మెంబర్షిప్ ఆఫర్ కూడా ఈ ఇయర్ ఎండింగ్తో క్లోజ్ అవుతుంది. సో ఎవరైతే 2026 ద బెస్ట్గా మార్చుకోనుకుంటున్నారో లైఫ్ టైం మెంబర్షిప్ని తీసుకోవచ్చు. థ్యాంక్ యూ విజయ్ గారు. విశ్వం విజయ్ గారి ఆన్లైన్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉన్నది సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు.